everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a Telegram channel. ఈ Telegram channel లో every minute కూడా మంచి అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఛానల్ అంతా ఒకసారి చెక్ చేసేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలతో మనం చాలా తరచుగా మాట్లాడుతూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ చెమటకాయలు. ఇది సమ్మర్లో ఎక్కువగా వింటూ ఉంటాం కదా. అయితే వీటిని ఇంగ్లీష్లో ప్రిక్లీ హీట్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఈ పౌడర్ నీ ముఖానికి రాసుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో అప్లై దిస్ పౌడర్ టు యువర్ ఫేస్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ వేప పువ్వుని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే ఇది చాలా చేదుగా ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ నా పని నన్ను చేసుకోనివ్వు. పిల్లలతో ఇది చాలా ఎక్కువగానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్ మీ డూ మై జాబ్ ఆర్ యూ లెట్ మీ డూ మై వర్క్ ఈ విధంగా చెప్తాం. లెట్ మీ డూ మై వర్క్ అంటే నన్ను నా పని చేసుకోనివ్వు అని. Now the first example is don't bother me by not letting me do my job or don't bother me by not letting do my work అంటే నువ్వు నన్ను నా పని చేసుకోనివ్వకుండా నన్ను విసిగించకు లేదా నన్ను ఇబ్బంది పెట్టకు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే I have a lot of work today but you have been bothering me since morning. I have a lot of work today but you have been bothering me since morning అంటే ఈరోజు నాకు చాలా పనుంది కానీ నువ్వు మాత్రం నన్ను ఉదయం నుంచి విసిగిస్తూనే ఉన్నావు లేదా ఇబ్బంది పెడుతూనే ఉన్నావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ సైలెంట్గా కాసేపు కూడా కూర్చోలేవా. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ సిట్ ఇన్ సైలెన్స్ ఫర్ ఈవెన్ అ మూమెంట్. కాంట్ యూ సిట్ ఇన్ సైలెన్స్ ఫర్ ఈవెన్ అ మూమెంట్ ఈ విధంగా అడుగుతాం. కాంట్ యూ సిట్ ఇన్ సైలెన్స్ అంటే నువ్వు సైలెంట్గా కూర్చోలేవా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ You sit there for 5 minutes without saying a word or you sit there for 5 minutes without saying a single word అంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ 5 నిమిషాలు కూర్చో అని. Another example is why are you talking again even though I told you not to. Why are you talking again even though I told you not to అంటే నేను నిన్ను మాట్లాడొద్దు అని చెప్పినప్పటికీ కూడా నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని. ఈవెన్ దో ఐ టోల్డ్ యూ అంటే నేను నీకు చెప్పినప్పటికీ కూడా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ తింటే తిను లేకపోతే మానే. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఈట్, ఇఫ్ నాట్ లీవ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఈట్ ఆర్ ఈట్ ఇట్, ఇఫ్ నాట్ లీవ్ ఇట్ ఈ విధంగా చెప్తాం. ఇఫ్ నాట్ లీవ్ ఇట్ అంటే లేకపోతే వదిలే లేదా మానే అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దీస్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, యూ మస్ట్ ఈట్ దిస్ కర్రీ టుడే ఆర్ These vegetables are good for your health. You must eat this curry today. అంటే ఇవి నీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి నువ్వు ఈ కూర ఈరోజు తినాల్సిందే అని. Now the second example of this sentence is don't you eat anything other than chicken. Don't you eat anything other than chicken అంటే నువ్వు చికెన్ కాకుండా ఇంకేమి తినవా అని. సెంటెన్స్ నెంబర్ 4 is నీ వల్ల పని ఎక్కువ అవుతోంది. ఇది కూడా చాలాసార్లే అంటూ ఉంటారు. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ మేకింగ్ మై వర్క్ హార్డర్. యూ ఆర్ మేకింగ్ మై వర్క్ హార్డర్ ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు నా పనిని మరింత కష్టంగా చేస్తున్నావు లేదా ఎక్కువ చేస్తున్నావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ మేక్ మీ డూ ట్వైస్ వాట్ ఐ డూ వన్స్. యూ మేక్ మీ డూ ట్వైస్ వాట్ ఐ డూ వన్స్ అంటే నేను ఒక్కసారి చేసే పనిని నువ్వు 2 సార్లు చేస్తున్నావు లేదా 2 సార్లు చేసేలా చేస్తున్నావు అని. Another example is you don't listen no matter how much I tell you, so I will join you in the hostel. You don't listen no matter how much I tell you, so I will join you in the hostel. అంటే
నేను నీకు ఎంత చెప్పినా సరే నువ్వు వినిపించుకోవట్లేదు లేదా వినట్లేదు, కాబట్టి నేను నిన్ను హాస్టల్లో జాయిన్ చేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ టీవీ చూస్తూనే ఉంటావా. ఇది కూడా ప్రతిరోజు యూస్ చేస్తూ ఉండే సెంటెన్సే. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ కీప్ వాచింగ్ టీవీ, డూ యూ కీప్ వాచింగ్ టీవీ ఈ విధంగా అడుగుతాం. కీప్ వాచింగ్ అంటే చూస్తూనే ఉండటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వాచింగ్ టీవీ ఫర్ సో లాంగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్. వాచింగ్ టీవీ ఆర్ ఫోన్ ఫర్ సో లాంగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్ అంటే టీవీ ఎక్కువసేపు చూస్తూ ఉండడం నీ కళ్ళకు మంచిది కాదు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఇఫ్ యూ స్పెండ్ ఆల్ డే లుకింగ్ అట్ టీవీ అండ్ యువర్ ఫోన్ యూ మే నీడ్ గ్లాసెస్. ఇఫ్ యూ స్పెండ్ ఆల్ డే లుకింగ్ అట్ టీవీ అండ్ ఫోన్ యూ మే నీడ్ గ్లాసెస్ అంటే నువ్వు రోజంతా టీవీ అలాగే ఫోన్ చూస్తూ ఉన్నట్లయితే నీకు కళ్ళజోడు అవసరం పడుతుంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ అంత ఫాస్ట్గా తినకు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ సో ఫాస్ట్ ఆర్ డోంట్ ఈట్ టూ ఫాస్ట్ ఆర్ దట్ ఫాస్ట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ ఈట్ సో ఫాస్ట్ ద రైస్ విల్ స్టక్ ఇన్ యువర్ థ్రోట్. ఇఫ్ యూ ఈట్ సో ఫాస్ట్ ద రైస్ విల్ స్టక్ ఇన్ యువర్ థ్రోట్ అంటే నువ్వు అంత ఫాస్ట్గా లేదా అంత వేగంగా తిన్నట్లయితే అన్నం నీ గొంతులో ఇరుక్కుపోతుంది అని. థ్రోట్ అంటే గొంతు అని. Another example is now tell me where you are going after eating so quickly. Now tell me where you are going after eating so quickly అంటే నువ్వు ఇంత స్పీడ్గా లేదా ఇంత వేగంగా తిన్న తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ రేపు స్కూల్ ఉంది త్వరగా నిద్రపో. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ స్కూల్ టుమారో సో గో టు స్లీప్ ఎర్లీ. You have school tomorrow, so go to sleep early or go to bed early ఈ విధంగా చెప్తాం. Going bed or going to sleep అంటే నిద్రపోవడానికి వెళ్ళటం అని. Now the first example is if you don't go to sleep early now, you won't be able to wake up early in the morning. If you don't go to sleep early now, you won't be able to wake up early in the morning అంటే నువ్వు గనక ఇప్పుడు త్వరగా నిద్రపోకపోయినట్లయితే ఉదయం త్వరగా నిద్ర లేవలేవు లేదా ఉదయం త్వరగా మేల్కోలేవు అని. Another example is no matter how hard I try, I can't make you fall asleep quickly. No matter how hard I try, I can't make you fall asleep quickly అంటే నేను ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నువ్వు త్వరగా నిద్రపోవడం లేదు లేదా నిన్ను త్వరగా నిద్రపుచ్చలేకపోతున్నాను అని. Now the last sentence is ఎంతసేపు చూసినా చిరాకు రాదా. ఇది కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ గెట్ ఇరిటేటెడ్ నో మ్యాటర్ హౌ లాంగ్ యూ వాచ్ టీవీ ఆర్ డోంట్ యూ గెట్ ఇరిటేటెడ్ నో మ్యాటర్ హౌ లాంగ్ యూ లుక్ అట్ యువర్ ఫోన్ ఈ విధంగా చెప్తాం. డోంట్ యూ గెట్ ఇరిటేటెడ్ అంటే నీకు చిరాకు రాదా లేదా చిరాకుగా అనిపించదా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ పుట్ దాట్ ఫోన్ aside for a while and go outside. Put that phone aside for a while and go outside అంటే నువ్వు ఆ ఫోన్ని కాసేపు పక్కన పెట్టి బయటకు వెళ్ళు అని. Another example is you are on your phone all day so you don't know what the world is like outside. You are on your phone all day so you don't know what the world is like outside అంటే నువ్వు రోజంతా ఆ ఫోన్లోనే ఉంటున్నావు, దానివల్ల నీకు బయట ప్రపంచం ఎలా ఉందో తెలియదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.